నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ జిల్లాల వార్తలకి స్వాగతం. అయితే ఇటు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దశాబ్ద కాలం పాటు ఎదురు చూసినటువంటి రేషన్ కార్డులకు సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షలకు పైగా చిల్లర రేషన్ కార్డులను పంపిణీ చేసినటువంటి విషయం తెలిసిందే. దీనికి సంబంధించి దశాబ్ద కాలం పాటు తెలంగాణ ప్రజలు ఎదురు చూసారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రజావాయిస్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక ప్రజావాయిస్కి సంబంధించి www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్లో మీకు ప్రజావాయిస్ డిజిటల్ తెలుగు దినపత్రిక అందుబాటులో ఉంటుంది. అలాగే సిరా చుక్క కానీ లేదా వివిధ యాడ్లు ఏమన్నా ఇవ్వాలనుకుంటే కూడా ప్రజావాయిస్కి సంబంధించి మీకు నంబర్ అందుబాటులో ఉంది. 9849343720. ఆ నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయవచ్చు, లేదా మెయిల్ ఐడి కూడా దానిపై పెట్టడం జరిగింది. ఆ మెయిల్ ఐడికి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఇక ప్రజావాయిస్ సంబంధించి మెయిన్ పేపర్ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మెయిన్ పేజ్లో ఆల్రెడీ చూసుకుంటే మెయిన్ పేజ్కి సంబంధించి ఇలా యాడ్ ఎవరన్నా ఇవ్వాలనుకుంటే కూడా మీరు ఆ మెయిల్కో కానీ ఆ నంబర్కో కానీ మెసేజ్ చేయండి. ఇక నిన్న ఆషాఢ మాస బోనాల జాతర బాబు అన్న యాడ్ ఇవ్వడం జరిగింది. సో అన్న 17వ వార్డు మాజీ కౌన్సిలర్, సో ఆందోళన నియోజకవర్గానికి సంబంధించి జోగిపేట మున్సిపాలిటీకి సంబంధించి. సో ఇక జిల్లాల వార్తలు చూసుకున్నట్టయితే ఇక రేవంత్ నీ అబ్బా జాగిరా, పెద్దల భూములు వదిలి పేదల జోలికి రావద్దు, అక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఇక్కడ గోశాలతో రైతుల ఉసురు పోసుకోవద్దు. ఇక 200-300 గజాలు కాదు, సాగు భూములకు పట్టాలు ఇవ్వండి. ఇందిరమ్మ గరీబీ హటావో అంటే రేవంత్ రెడ్డి కిసాన్ హటావో గరీబ్కు హటావో అంటుండు. బంగారం వలె ఉన్న భూముల్లో గోశాల వద్దే వద్దు, మరో చోట పెట్టండి. రెవెన్యూ పోలీసు అధికారులు రైతులపై దౌర్జన్యం చేయడం మంచిది కాదు. ఎన్కెపల్లి భూబాధితుల రిలే నిరాహార దీక్షలో ప్రభుత్వంపై ఈటెల రాజేందర్ ఫైర్ అయిపోయిండు. ఇది చేవెళ్ళ నియోజకవర్గం మొయినాబాద్కు సంబంధించి ఎన్కపల్లి ఊరు. సో అక్కడ దళితులకు సంబంధించిన 99 ఎకరాల 14 గుంటల భూముల్ని ప్రభుత్వం గోశాల కోసం భూములు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానికి కొద్ది రోజుల క్రితం చేవెళ్ళ ఎమ్మెల్యే కాళయాదయ్య భూమి పూజ కూడా నిర్వహించాడు. భారీ బందోబస్తు 100 మంది పోలీసుల ఆధ్వర్యంలో భూమి పూజ కూడా చేశారు. దానికి నిన్న ఎంపీ ఈటెల రాజేందర్ పోయి మద్దతు తెలుపుతా ఉన్నాడు. ఈ ప్రభుత్వ ఇది ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం గరీబులను ఇంకా సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్పితే గరీబులకు మంచి చేసే ప్రభుత్వం ఇది కాదు. తక్షణమే మీరు ఏదైతే మరి ఆ భూములు గుంజుకొని 200 గజాలు 300 గజాలు ఇస్తామని అంటారో అది కాదు, మొత్తం వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి నిన్న ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఫైర్ అయిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలకపల్లి మండల వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతులు రోజు తిరుగుతూ విసిగిపోతున్నారని, రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా అని నాగర్ కర్నూలు జిల్లా స్వేరోస్ ప్రధాన కార్యదర్శి రెడ్డపాకల శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి రైతు బంధు పడడం లేదని, రైతులకు రావాల్సిన నిధులను పక్కదారి పట్టించేందుకు రైతు బంధు వేయడం లేదని ధ్వజమెత్తారు. ఇక చంద్రకంటి శ్రీనయ్య అనే రైతుకు 2 దఫాలుగా రైతు బంధు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారట. జగ్గారెడ్డి కూతురు వివాహానికి రాహుల్ గాంధీని ఆహ్వానించిన డీసీసీ అయితే జగ్గారెడ్డి కూతురు వివాహం నేపథ్యంలో ఆయన ఢిల్లీ ప్రయాణమై రాహుల్ గాంధీ గారికి బొట్టు పెట్టి మరి మంచిగా కుడుకలు పత్రిక అన్నిచ్చి పెళ్లికి రావాలని తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా ఆయన పెళ్లికి ఆహ్వానించారు. వైభవంగా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసినాయట. ఇక పెద్దపల్లికి సంబంధించినటువంటి వార్త. ఇక నోటి మాట రాని బాలుడికి పాఠశాలలో జరిపించిన మంత్రి మానత్వాన్ని చాటుకున్న రాజా నరసింహ. నోటి మాటలు రాక ఇబ్బంది పడుతున్న జాన్సన్ అనే 8 సంవత్సరాల కుర్రాడిని స్పీచ్ తెలిపి ఆ శిక్షణ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించాలని రాజా నరసింహను కలిసి విజ్ఞప్తి చేసిన వారి తల్లిదండ్రులు జాన్సన్ నాయక్ తల్లిదండ్రుల విజ్ఞప్తి తక్షణ స్పందించి పినాకిలి సంస్థ యాజమాన్యంతో మాట్లాడి స్పీచ్ థెరపీలో అడ్మిషన్ ఇప్పించిన త్రిష రాజా నరసింహ నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడు జాన్సన్ 8 సంవత్సరాలట. నిజంగా మంచి విషయమే. ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో మా బాబుకు నోటి మాట రాదు, దయచేసి మీరు స్పీచ్ థెరపీ అనే శిక్షణలో మీరు ఇప్పించండి అడ్మిషన్ అంటే వెంటనే స్పందించిన రాజా నరసింహ వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నదో త్రిష నరసింహ ఇచ్చిరట. మంచి విషయమే. ఇసుక లారీలో మంటలు, ధ్వంసమైన లారీ, తప్పిన ప్రాణ నష్టం. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మండలంలోని కొండపాక ఇసుక క్వారీ వద్ద ఇసుక లోడ్ కోసం వేచి ఉన్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న లారీ డ్రైవర్ మంటలను గమనించి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. అప్పటికి లారీ ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. మరి అక్కడి నుంచి అక్కడికి ఫోన్లు పోయి వాళ్ళు వచ్చేసరికి దగ్ధం కాదు. ఎంతసేపు
అసలు ఆ లారీలో అగ్ని ప్రమాదం చేయడానికి కారణం ఏంటిది? ఏమైంది? ఆ ముందు భాగంలో మరి వాళ్ళు ఏమైనా ఈ ఇంధనం సంబంధించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాళ్ళు ఏమైనా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ బాటిల్స్, చిన్నపాటి స్పార్కిల్ పడ్డా కూడా మొత్తం ధ్వంసం అవుతుంది. సరే ఎవరికైనా ప్రాణాపాయం లేదు, ప్రాణ నష్టం తప్పింది కాబట్టి ఏదేమైనా మంచిగా ఉన్నది చాలుగా అంతవరకే. వేములవాడలో కూల్చివేతలు ఉద్రిక్తత. వేములవాడ 2వ బ్రిడ్జ్ నిర్మాణం కోసం తిప్పాపూర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న నిర్మాణాలు తొలగించారట. దానికి సంబంధించినటువంటి కింద వస్తుంది, మళ్ళీ చూసుకుందాం. ఇక రాగట్లపల్లిలో చిరుత సంచారం. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారులో చిరుతపులి సంచారం కలకల రేపింది. చిరుత సంచరించిన ఆనవాళ్లు స్థానికులు భయాందోళన పడ్డారు. గ్రామస్తులు, రైతులు అప్రమంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అటవీశాఖ అధికారులు దయచేసి అక్కడ సూచికకు సంబంధించినటువంటి బోర్డులు ఏర్పాటు చేయండి, దయచేసి పర్యవేక్షిస్తూ ఉండాలి. బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు అక్కడ ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉంటారు. ఇక అవనిగడ్డలో మధ్యవర్తిత్వ అవగాహన ర్యాలీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో అవనిగడ్డలో మధ్యవర్తిత్వ అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిన్న కేసులు మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని. వాస్తవానికి ఊర్లలో చిన్న చిన్న పంచాయతీలు అవుతుంటే ఆ పంచాయతీలలో ఇక పెద్ద మనుషులను పెట్టుకొని మధ్యవర్తిత్వం పెట్టుకొని అక్కడక్కడే కేసులు మొత్తం అక్కడిని క్లోజ్ చేసుకోవాలి. కానీ మీరు పోలీస్ స్టేషన్ల కాడికి వచ్చి కేసులు తీసుకొని ఇక దాని పెద్ద కోర్టులలో అంత పెద్ద ఇష్యూ వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా ఊర్లలో ఈ కట్టపొండ కూర్చొని ఇటువంటి పంచుల బతులు మస్తు అయితే ఇప్పటికి కూడా అవుతా ఉన్నాయి. ఇదే చాలా వరకు కూడా పరిష్కారం. పెద్ద ఇష్యూలు కూడా ఈయనే ముగుస్తాయి. కోర్టు కార్డు పైన కూడా మళ్ళీ ఈడికే వస్తాయి కొన్ని. ఇంకా ఇది అసలు ముచ్చట. ఇది ఆదిశ్రీను నిన్ను గెలిపిస్తే నా కొంప గంగలో కలుపుతావా? ఇది దొంగ గవర్నమెంట్, లంగ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ నాశనం అయిపోను. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిన్ను గెలిపిస్తే నా కొంప కూల్చేస్తావా అని ఒక మహిళ శాపనార్థాలు పెట్టింది. పరిహారం ఇవ్వకుండా వేములవాడలో అధికారులు అర్ధరాత్రి దుకాణాలను కూల్చివేశారని ఆరోపించింది. వేములవాడ పట్టణంలో ములుగువాగుపై నిర్మిస్తున్న 2వ వంతెన కోసం ఇరువైపులా షాపులను కూల్చివేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. నిన్న అర్ధరాత్రి ఖాళీ చేయాలని హుకుం జారీ చేసి తిప్పాపూర్ దుకాణాల ముందు భారీ జేసీబీలు నిలిపారు. కిరాయిదారులు, యజమానాలు బిక్కుమంటూ అప్పటికప్పుడు దుకాణాలు ఖాళీ చేశారు. అర్ధరాత్రి కూల్చివేత లేదంటూ ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తి మన్నెత్తి పోస్తా ఉన్నారు, పాయిగానాలు ఎత్తి పోస్తా ఉన్నారు. నిజంగా ఎందుకనాలి ఈ మాట? అర్ధరాత్రి ఖాళీ చేయాలని హుకుం అర్ధరాత్రి జారీ చేసి అప్పటికప్పుడు ఎలా ఖాళీ చేస్తారు? మీ ఇల్లు ఖాళీ చేసి చూపెట్టండి అర్ధరాత్రికి. ఇప్పుడు అక్కడ ఏదో నిర్మాణం కోసం ఇరువైపు అటువైపు ఉన్న వాళ్ళను ఖాళీ చేపిస్తానని చెప్పేసి ఆది శ్రీనివాసరావు గారిది నీచమైనటువంటి చర్య. ఆది శ్రీనివాసరావు గారిది నీచమైనటువంటి చర్య. రావు కాదు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు పటేల్ నియోజకవర్గం, పటేల్ అనుకుంటా నాకు తెలిసి. నేను రావన్నాను కాదు, రావను. సారీ, ఆది శ్రీనివాస్ గారిది నీచమైనటువంటి చర్య. ఎందుకంటే ఇట్లా ప్రజలని, నీ నియోజకవర్గ ప్రజలని, వీళ్ళని ఇంతగానం పూర్తిగా మోసం చేసి అర్ధరాత్రి పూట వాళ్ళని ఖాళీ చేయడం అనేటువంటిది ఒక నీచమైనటువంటి చర్య. ఇది మాత్రం అసలు మంచి పద్ధతి కాదు. ఒక ఆడ బిడ్డల శాపనార్థాలకు నువ్వు గురువైతున్నావు అంటే నీకు తదుపరి ఏముండదు. ఇక రాజకీయ ప్రస్థానం కష్టమైనది. సరే, మరి మీరు నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఖాళీ చేసేదా కాగాలి, లేదంటే దాని తర్వాత మీరు ఏం చేస్తారో హెచ్చరించాలి. పోలీసులు కూడా పెద్ద హైడ్రామా క్రియేట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. పోలీసులకు కూడా పెద్ద హైడ్రామా క్రియేట్ చేసారు. ఇది కరెక్ట్ కాదు. ఇది దానికి సంబంధించి వీడియో ఉందా? వీడియో ఉంటే అప్లోడ్ చేద్దాం తర్వాత. ఉంటే లేకపోతే ఇప్పుడు చూద్దాం. ఉన్నది నా ఫోన్లో ఉన్నది, మన దాంట్లో. వాట్సాప్ ఎవరిది? ఒక్క నిమిషం నేను పెడతాను. అప్పుడు వరకు స్పేస్ పాలసీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఏపీ స్పేస్ పాలసీని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే 10 ఏళ్లలో రూపాయలు 25,000 కోట్లు పెట్టుబడులు, 35,000 మందికి ఉపాధి కల్పించడమే ఈ పాలసీ లక్షణమని పేర్కొందట. దానికి సంబంధించినటువంటి వార్త. సో ఇది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ తల్లి ఆవేదన కానీ ఆ తల్లి బాధ కానీ మీరు చూడాలి. ఇక మైక్ చూడు
పాపం వాళ్ళు ఎంత ఆవేదన చెందుతా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నువ్వు గెలిచేది ఆమె అన్నమాట. ఒకసారి ఆమె ఏమంటుంది? ఆమె ఆల్రెడీ ఆమెకు మాట్లాడి వస్తలేదు. ఆది శ్రీని గారు ఇప్పుడు ఆయన గెలిపిస్తే నా కొంప గులగొడతావా? ఆది శ్రీని గురించి మీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తే 3 సార్లు ఆయన ఓడిపోయినట్టు. 3 సార్లు 2 సార్లు ఓడిపోతే ఇప్పుడు మొన్న లాస్ట్ టైం పోటీ చేస్తే గెలిచిండు. అంటే అది సానుభూతితో గెలిచిండా, మరి వాళ్ళకి మంచి చేస్తే గెలిచిండా కానీ. సో ఆయన 2 సార్లను 3 సార్లను అక్కడ ఓడిపోయాడు. మరి అయ్యో పాపం అని చెప్పేసి వీళ్ళందరూ ఓట్లు ఎత్తేనే కదా మీరు గెలిచింది. మరి అసొంటది ఇప్పుడు ఆమె ఏమంటా ఉన్నది, నష్టపరిహారం అని ఇవ్వలేదు, కూల కొట్టేస్తారు, మీకు గవర్నమెంట్ గంగలో పోని, మీరు గంగలో పోని అని చెప్తా ఉన్నది. అక్కడ వాళ్ళు సానుకూలంగా ఉన్నారు. ఉన్నప్పటికీ మీరు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి జారీ చేసి అర్ధరాత్రి అక్కడ ఇష్యూ కావద్దని చెప్పేసి అర్ధరాత్రి పూట పోయి వాళ్ళు ఇల్లు కూలగొడతా ఉంటే ఏంది? ఆ రాత్రి వాళ్ళు ఏడుకోవాలి. మనం ఎక్కడున్నాం? తెలంగాణలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే అక్కడ ఇంకేంటని ఉన్నామా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు గట్లని చెప్తే 10 ఏళ్ళనే చెప్తేనే మీకు తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని నిలబెట్టినామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అట్లా నిలబెడితే, మీరు అట్లని చెప్తే మరి ఇక వాళ్ళ ఆప్షన్ ఏంది? ఇక నెక్స్ట్ వేరే ప్రభుత్వం అన్నట్టే కదా. ఇక పసికందును హాస్పిటల్లోని వదిలేసి వెళ్ళిన తల్లి, అపంశుభం తెలియని ఓ పసికందును ఓ తల్లి వదిలేసి వెళ్ళిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆదివారం చోటు చేసుకున్న ఆదివారం సాయంకాలం సమయంలో హాస్పిటల్ వెనక భాగంలో ఆక్సిజన్ బ్యాంక్ దగ్గర ఏడుపులు వినిపించడంతో సిబ్బంది గమనించగా ఓ పసికందు కనిపించింది. ఆ చిన్నారికి గ్రహణం కారణంగా మొరి వచ్చిందని, ఈ కారణంగానే ఆ తల్లి వదిలేసి వెళ్ళినట్టు తెలుస్తుంది స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నట్లు వాళ్ళకి తెలియజేస్తారు. ఆమె ఇటువంటి తల్లు మరి ఆమె ఏం మనిషో మనకు తెలియదు కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో కొన్ని పనులు చేయొద్దని మన పెద్దలు చెప్తా ఉంటారు, నాటికాలం వాళ్ళు. ఎందుకంటే గ్రహణం పట్టిన రోజు కదలద్దు, మెదలద్దు, చేతులు ముడుచుకోవద్దు, ఏది కట్ చేయొద్దు, పొయ్యి ముట్టియద్దు, అవి ఇవన్నీ కొన్ని చెప్తా ఉంటారు. సో మరి ఆమె ఏం చేసిందో మరి ఆ గ్రహణం రోజు కానీ ఆ పాప కొంచెం ఇట్లా పెదవుల దగ్గర అది నాకు తెలిసి చికిత్స చేస్తే అది క్లియర్ అయిపోతుంది. మరి గంత మంచి పాప నిడిచిపెట్టిపోయిందంటే ఆమె తల్లి అనాలన్నా ఇంకేమన్నారు? ఇప్పుడు ఆడజాతికి ఆమె అవమానం అసలు చెప్పాలంటే. అసొంటి తల్లి ఏంది ఇది? ఇక నల్గొండ గడ్డ అంటేనే కాంగ్రెస్ కంచుకోట. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్న సీఎం స్వాగతం పలికిన మంత్రులట. వీళ్ళు ఇక పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఎంతో మంది, లక్షల కోట్ల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారు. మా పెళ్ళై 10 ఏళ్ళైనా మాకు రేషన్ కార్డులు వస్తలేవు అని చెప్పేసి ఎంతో మంది బాధపడితే వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు పెద్ద మీటింగ్లు పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అంటే ఈ విషయం మట్టుకైతే మంచి విషయం. నేను అందుకే మొదలే కృతజ్ఞతలు తెలియజేసాను. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడిని ఖండించిన బీసీ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్. సో ఇక డ్యాన్స్ స్పోర్ట్స్ కమిటీ సభ్యులకు ఐడి కార్డులు అందజేత డ్యాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ను డాన్సర్లు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ కొరియోగ్రాఫర్ గణేష్ చెప్తా ఉన్నాడు. నేను తెలుసు కదా, డీ షోలో అప్పుడప్పుడు కనబడతా ఉంటాడు మాస్టర్, అన్ని పాటల్లో కొరియోగ్రాఫర్ చేస్తాడు కదా. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కార్డులు వంచిరట. కబ్జా పెట్టి వ్యాపారం చేయడానికి భాగ్యనగరం ఓవైసీ జాగిరి కాదు, శివాజీ పాఠశాల ఏర్పాటు చేసి పేద హిందువులకు విజ్ఞానం పంచుదాం, సహకరించండి, భాగస్వామ్యం అవ్వండి ఆకుల శ్రీవాణి చెప్తా ఉన్నారు. మహేశ్వర నియోజకవర్గ పరిధిలో ఉన్న నాగర్ కర్నూలు చెరువులో అనాథలు, పేద పిల్లల కోసం శివాజీ పాఠశాల కోసం స్థలాన్ని పరిశీలించినామని ఆకుల శ్రీవాణి అన్నారు. అలాగే త్వరలో కమిటీ ఏర్పాటు చేసి నిర్మాణాన్ని వీలైనంత త్వరలో అందరి సమక్షంలో ప్రారంభించి మన భవిష్యత్తు తరాల కోసమే వెలుగును పంచే ప్రయత్నానికి ఒక పునాది వేద్దామని విలేకరుల సమావేశంలో మాట్లాడారట. ఇక చిత్ర పరిశ్రమకు తెలంగాణ రైజింగ్ 2047 శ్రీమద్ భాగవతం పార్ట్ 1 సినిమా ముహూర్త సన్నివేశానికి క్లాప్స్ కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదేంటంటే రామోజీ ఫిలిం సిటీలో శ్రీమద్ భాగవతం అనే సినిమా షూటింగ్లు. ఇది ఎందుకంటే మన పురాణాలకు సంబంధించి, సో అన్నిటికి సంబంధించి, చరిత్రాత్మకకు సంబంధించి సో ఇది తీయబోతున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్గా పాల్గొని ఇక దీనికి సంబంధించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనడం జరిగింది. ఇదే సినిమాకి సంబంధించినటువంటి సాగర్ పిక్చర్కి సంబంధించినటువంటి వాళ్ళే
రామాయణంని చేసినటువంటి వాళ్ళే ఇప్పుడు శ్రీమద్ భాగవతం అనేటువంటి మహాభారతానికి సంబంధించి పురాణ ఇతిహాసాలను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా తెలంగాణ చిత్ర పరిశ్రమ రైజింగ్ 2047 రామాయణం భాగవతం మహాభారతం మన జీవితంలో సంస్కృతిలో ఒక భాగం. అంటే నిజంగా ఇప్పటికి కూడా చాలా ఇలాంటి సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రాజమౌళి తీసేటి కూడా చాలా కనెక్టెడ్గా అయితే ఎందుకు అంత భారీ ఇట్లయితే అంటే సో మన గతం అంటే మన పురాణాలకు సంబంధించిన సినిమాలు కాబట్టి చాలామంది ఆదరిస్తూ ఉంటారు. మంచి ఆదరణ ఉంటాయి వాటికి. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలి. జిల్లా స్వీరోస్ ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్. ప్రజా వాయిస్ల నాగర్ కర్నూలు జిల్లాలో 10వ తరగతి ఫలితాలు వెలువడించి దాదాపుగా 3 నెలలు వస్తున్న గురుకుల కళాశాలలో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు కాలేదని నాగర్ కర్నూలు జిల్లా స్వీరోస్ ప్రధాన కార్యదర్శి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్స్లలో కులం ఆదాయం సర్టిఫికెట్లను తప్పనిసరిగా ఉండాలని నిబంధన ద్వారా చాలా మంది విద్యార్థులు కులం ఆదాయం సర్టిఫికెట్లు ఆలస్యం రావడం వల్ల ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోలేదని తెలియజేసి విద్యార్థులందరికీ స్పాట్ కౌన్సిలింగ్ స్పాట్ అడ్మిషన్ మిస్టేక్స్ ఎలా జరుగుతూ ఉందంటే రెవెన్యూ ఆఫీసులో జరుగుతుంది. ఇప్పుడు కులానికి సంబంధించి క్యాస్ట్కి సంబంధించి ఇన్కమ్కి సంబంధించిన ఈ సర్టిఫికెట్లు ఎవరు ఇవ్వాలి? రెవెన్యూ శాఖ ఇవ్వాలి. మరి వాళ్ళు తొందరగా ఇస్తే ఈ అడ్మిషన్లు తొందరగానే జరుగుతాయి కదా. మరి వాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నట్టు? విద్యార్థులకు ఇప్పుడు ఆల్రెడీ 10వ తరగతి అయిపోయి 3 నెలలు అయిపోయింది. మరి ఇక సిలబస్ చాలా స్కూళ్ళలో ఆల్రెడీ ఫ్రెషర్స్ పార్టీలు అయిపోయినాయి. సిలబస్ ఆల్రెడీ పడుతూ ఉన్నది, నడుస్తూ ఉన్నది. మరి ఎందుకు ఇంత లేట్ చేస్తూ ఉన్నారు మీరు? ఇక దోషులను కఠినంగా శిక్షించాలి రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజు డిమాండ్ చేస్తా ఉన్నారు. తీర్మానాలపై దాడి బీసీలు సహించరు. బీసీ ఉద్యోగ సంఘాల నేత వ్యక్తిగత సహాయకులు బొమ్మనబోయిన శ్రీనివాస్. ఇక రంగనాముని పల్లెలో కరెంటు కష్టాలు. రంగనాముని పల్లెలో 10 రోజులైందట ట్రాన్స్ఫార్మర్ కాలి వర్షాలు లేక అటు కరెంటు లేక పోసుకున్న నారు వేసుకున్న పొలాలు పెట్టుకున్న తోటలన్నీ ఎండిపోతా ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ట్రాన్స్కో అధికారులకు వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ట్రాన్స్కో అధికారులు స్పందించడం. మరి ఏమైంది? మరి ప్రాబ్లము తెలుసుకోవాలి, జల్దీ అది క్లియర్ చేయాలి. ఇక కాలనీలో సమస్యలను తీర్చాలంటూ ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చారట. ఇక ఇదేంది మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయకనగర్ డివిజన్ పరిధిలోని దీన్ దయాల్ నగర్ కాలనీకి డ్రైనేజ్ రోడ్డు సమస్యలు తీర్చాలంటూ సో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సో వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. గుప్పుమంటున్న గుట్టుగా ప్యాకెట్లలో సరఫరా గుప్పుమంటున్న గుట్టుగా ప్యాకెట్లతో సరఫరా పట్టణాలు పల్లెల్లో వాడవాడాల కేంద్రాలు మామూలు మత్తులు అధికారులు. సో ఇదేంది పెద్దపల్లి జిల్లా మంత్రి మండలంలో గుప్పుమంటుంది పట్టణాలు అనే తేడా లేకుండా గుడుంబ విక్రయాలు మద్యం అమ్మకానికి సో చేస్తూ ఉన్నారట. మరి అధికారులకు తెలియదా ఇక్కడ మరి మామూలు మత్తులు అధికారులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. ఇయో మైక్ బాలే తీసుకో చెప్పు. ఉపాధ్యాయురాలని విధుల్లో నుంచి తొలగించాలని ప్రజావాణిలో ఫిర్యాదు. ప్రజా సంఘాలు, పార్టీ నేతలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ అంట. ఇక నాగర్ కర్నూల్లో కేజీబీవీ పాఠశాల టీచర్ మేడం ఏం చేసిందంటే ఆమె 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక పాపని స్కూల్కి లేట్ వచ్చిందని చెప్పేసి స్టడీ వర్క్ లేట్ వచ్చిందని చెప్పేసి 3 గంటల పాటు వాష్రూమ్కి పోనీయకుండా వాటర్ పనిష్మెంట్ ఇచ్చిందంట. దానికి సంబంధించి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి పై అధికారులు ఆమెను సరెండర్ చేయగా మళ్ళీ అదే కేజీబీవీ పాఠశాలను ఆమెకు విధుల్లోకి నిర్వహించడం. ఇదేం న్యాయం? ఇదేం ధర్మమా? ఆమెను సస్పెండ్ చేయాలి, విధుల్లో నుంచి తొలగించాలని చెప్పేసి మన ప్రజా సంఘాలు, వివిధ పార్టీ నేతలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరు ఇచ్చిరట. సో ఇక ప్రభుత్వ భూమిని కాపాడండి మున్సిపల్ కమిషనర్కు గ్రామస్తుల వినతి అట. ఇక మీడియా సంస్థపై దాడి చేస్తున్న కేసీఆర్ కుటుంబం, ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కేటీఆర్కు జైలుగూడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అంటా ఉన్నాడు. ఇక మీడియా సంస్థలపై బీఆర్ఎస్ ఏ ఉద్దేశంలో అన్నామనంటే మొన్న మహా టీం మీద దాడి చేసారు. దాని తర్వాత ఏబిఎన్ మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వచ్చినాయి. తర్వాత నిన్నగాక మొన్న తిరుమల మల్లన్న మీద దాడి చేయడంతో సో ఇట్లా ఎవరైతే నిజాలు మాట్లాడుతూ ఉన్నారో వాటి మీద ఈ కేసీఆర్ కుటుంబం కేటీఆర్ దాడి చేస్తూ ఉన్నారని తిరుమల మల్లన్న ప్రస్తావన తీసుకురాలేదు. కానీ వికారాబాద్లో ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దగ్ధం. క్యూ న్యూస్ కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కవిత ఎక్కడున్నావు? ఎమ్మెల్సీ కవితలో జైల్లో వేయాలి, కవితపై ఫైర్ అయిన తిరుమల మల్లంటి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు. ఈ కార్యక్రమంలో
పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేమన్న, వికారాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్చారి, వికారాబాద్ మండల అధ్యక్షుడు ఎం సంతోష్, నవాపేట మండల అధ్యక్షుడు క్యారేష్, ఫయాజ్, కార్తిక్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారట. ఇక ఆదిపోచమ్మ దేవాలయ బోనాల ఉత్సవానికి మౌలిక సదుపాయాలు ఇవ్వండి, మున్సిపల్ ఏఎంసీ జాన్కి వినతి పత్రం అందించిన దేవాదాయ కమిటీ అట. బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు, తీన్మార్ మల్లన్న గారు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కవిత ప్రయత్నం, ప్రభుత్వ పెద్దలపై తీన్మార్ మల్లన్న విమర్శలు చేస్తూ ఉన్నాడు నిన్న. దానికి ఇవి ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి వార్తలు. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నటువంటి ప్రజా వాయిస్ శేఖరణతో కలిసి నేను మీ పవన్.